మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం పౌర్ణమి తర్వాత రోజు కనుక రాత్రికి ఒక గ్లాస్ పసుపు నీళ్ళతో ఇలా చేయండి. చాలు, గంటలో మీ కష్టాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. కోరినంత ధనం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి ఎంతటి విశిష్టమైన స్థానం ఉందో మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి నెల వచ్చే పౌర్ణమి రోజున చంద్రుడు తన పూర్తి కళలతో ప్రకాశిస్తూ భూమిపైకి అద్భుతమైన శక్తిని ప్రసరింపజేస్తాడు. అయితే చాలామంది పౌర్ణమి రోజున పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కానీ పౌర్ణమి వెళ్ళిన వెంటనే వచ్చే పాడ్యమి రోజును, అంటే పౌర్ణమి తర్వాత వచ్చే రోజును మాత్రం పెద్దగా పట్టించుకోరు. నిజానికి పౌర్ణమి నాడు చంద్రుడి నుంచి వెలువడే సానుకూల శక్తి పౌర్ణమి తర్వాత రోజు కూడా చాలా బలంగా ఉంటుంది. పౌర్ణమి వెళ్ళిన తర్వాతి రోజు రాత్రి సమయం అనేది మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, ప్రతికూల శక్తులను తరిమి కొట్టడానికి ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మనం చేసే చిన్న చిన్న పరిహారాలు మన జీవితంలో ఊహించని మార్పులను తీసుకువస్తాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే వారికి, మానసిక ప్రశాంతత లేని వారికి, ఇంట్లో ఎప్పుడూ గొడవలతో ఇబ్బంది పడే వారికి ఈ పౌర్ణమి తర్వాత వచ్చే రోజు ఒక వరం లాంటిది. అందుకే ఈరోజు రాత్రి పసుపు నీళ్ళతో ఒక పరిహారం చేయండి. మనం ఈ పరిహారంలో ముఖ్యంగా వాడుకునే వస్తువు పసుపు. మన భారతీయ సంస్కృతిలో పసుపు లేని శుభకార్యం అంటూ ఉండదు. పసుపు కేవలం వంటగదికి పరిమితమైనది కాదు, అది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. పసుపులో ఉన్న క్రిమి సంహారక గుణాలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో, ఆధ్యాత్మికంగా కూడా పసుపు మన జీవితంలోని దోషాలను అంతం చేయటంలో అంతకు మించి పనిచేస్తుంది. గురుగ్రహానికి ప్రతీకగా పసుపును చెప్తూ ఉంటారు. ఎవరి జాతకంలోనైతే గురుబలం తక్కువగా ఉంటుందో వారు పసుపును ఎక్కువగా వాడటం వల్ల గురు అనుగ్రహం లభించి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. పసుపులో నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి అపారంగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న గాలిలో, వాతావరణంలో ఉండే దుష్ట శక్తులను పసుపు పటాపంచలు చేస్తుంది. అందుకే గడపకు పసుపు రాయటం, ఒంటికి పసుపు రాసుకోవడం వంటి ఆచారాలను మన పెద్దలు పెట్టారు. పసుపు కేవలం రంగుని ఇచ్చే పదార్థం మాత్రమే కాదు, మన తలరాతను మార్చే అద్భుతమైన శక్తి దీనికి ఉంది. ఇక పసుపు నీళ్ళ విషయానికి వస్తే, నీరు అంటేనే శక్తిని గ్రహించే గుణం కలిగినది. అటువంటి నీటిలో దైవిక శక్తి కలిగిన పసుపును కలిపినప్పుడు ఆ నీరు సామాన్యమైన నీరుగా కాకుండా ఒక మంత్రజలంగా మారుతుంది. పసుపు నీళ్లకు మన కష్టాలను కరిగించే శక్తి ఉంది. మన ఇంట్లో ఉండే మూలమూలల్లో దాగి ఉన్న దరిద్రాన్ని కడిగేసే శక్తి ఈ పసుపు నీళ్లకు ఉంది. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో, చేతిలో చిల్లిగవ్వ నిలవటం లేదో, అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారో వారికి పసుపు నీళ్లు ఒక సంజీవినిలా పనిచేస్తాయి. పసుపు నీళ్లు ధనాన్ని ఆకర్షించే అయస్కాంతంలా పనిచేస్తాయి. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పసుపును నీటిలో కలపడం వలన ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మన శరీరంపై, మన ఇంటిపై ఉన్న చెడు దృష్టిని, నరఘోషను తొలగించడానికి పసుపు నీళ్లను మించిన పరిహారం మరి ఒకటి లేదు. ఎన్నో ఏళ్లుగా తీరని సమస్యలు కూడా పసుపు నీళ్ల పరిహారం చేయటం వల్ల ఇట్టే మాయమైపోతాయి. కాబట్టి ఈ పసుపు నీళ్లకు ఉన్న శక్తిని తక్కువ అంచనా వేయకండి. నమ్మకంతో చేస్తే ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి ఇంతకీ పౌర్ణమి తర్వాత రోజున పసుపు నీళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మనస్ఫూర్తిగా ఆ పరమశివుని అనుగ్రహం అందరిపై ఉండాలని కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీ ఒక లైక్ మరియు కామెంట్ వల్ల ఈ వీడియో మరియు నలుగురికి చేరి వాళ్ళ కష్టాలు కూడా తీరడానికి సహాయపడుతుంది కదా. ఇప్పుడు అసలు విషయంలోనికి వద్దాం. మానవ జీవితం అనేది ఒక నిరంతర పోరాటం. పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు మనిషి ఏదో ఒక రూపంలో కష్టాలను అనుభవిస్తూనే ఉంటాడు. అయితే కొంతమందికి ఈ కష్టాలు అనేవి ఒకదాని వెంట ఒకటి అలల మాదిరిగా వస్తూనే ఉంటాయి. ఎంత శ్రమించినా, ఎన్ని గంటలు కష్టపడినా ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. చేతికి అందాల్సిన సమయానికి డబ్బు అందదు. ఒకవేళ వచ్చినా అది నీళ్ళల్లా ఖర్చయిపోతూ ఉంటుంది. ఇంట్లో చూస్తే ఒక పక్క పిల్లల చదువులు, మరో పక్క వారి పెళ్ళిళ్ళు, కాక తల్లిదండ్రులు పడే వేదన వర్ణనాతీతం. ఇక ఆరోగ్య సమస్యల నుండి చెప్పనవసరం లేదు. ఒకరు కోలుకునే లోపే మరొకరు మంచాన పడటం, దీనివల్ల సంపాదన అంతా ఆసుపత్రుల పాలు కావటం మనం చూస్తూనే ఉంటాం. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరగటం,
ప్రశాంతంగా ఉండాల్సిన ఇల్లు నరకంలా మారిపోవటం వంటివి మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ వల్లే జరుగుతూ ఉంటుంది. సమాజంలో ఒకప్పుడు ఉన్న గౌరవం తగ్గిపోవటం, అప్పుల మీద వడ్డీలు పెరిగిపోయి ఆ ఊబిలో కూరుకుపోవటం వంటివి మనిషిని మానసికంగా కుంగదీస్తాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లేని ఇల్లు ఎంత సంపద ఉన్నా వెలవెలబోతుంది. ఇలాంటి అన్ని రకాల సమస్యలకు, అడ్డంకులకు పరిష్కారంగా మన పెద్దలు చెప్పిన అద్భుతమైన పరిహారమే పౌర్ణమి తర్వాతి రోజు చేసే పసుపు నీళ్ల ప్రక్రియ. పరిహారం వెనుక ఉన్న అంతరార్థం మరియు దీనిని చేసే విధానాన్ని చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారం చేయడానికి పౌర్ణమి వెళ్ళిన తర్వాతి రోజు రాత్రి అత్యంత ప్రశస్తమైన సమయం. చంద్రుని శక్తి పౌర్ణమి నాడు ఉచ్చస్థితిలో ఉండి ఆ మరుసటి రోజు నుండి ప్రకృతిలో మార్పులు మొదలవుతూ ఉంటాయి. ఆ సమయంలో మన ఇంట్లోని ప్రతికూల శక్తులను ప్రారద్రోలడానికి ఇది సరైన సమయం. ఈ పరిహారం కోసం ముందుగా మీరు ఒక గాజు గ్లాసును సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ గాజు గ్లాసుని ఎందుకు వాడాలి అనే దానికి ఒక కారణం ఉంది. శాస్త్రం ప్రకారం గాజుకు శక్తిని గ్రహించే మరియు ప్రసరింపజేసే గుణం ఉంటుంది. స్టీల్ లేదా ప్లాస్టిక్ పాత్రల కంటే గాజు పాత్రలు సానుకూల ప్రకంపనలను బాగా నిల్వ చేస్తాయి. ఆ గ్లాసులో సగం వరకు శుభ్రమైన నీటిని తీసుకోండి. ఇప్పుడు ఆ నీటిలో 2 స్పూన్ల పసుపును వేయాలి. పసుపు కేవలం వంటింటి వస్తువు మాత్రమే కాదు, అది సాక్షాత్తు మంగళ స్వరూపం. విఘ్నహర్త అయిన వినాయకుడికి మరియు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు భౌతికంగా క్రిములను చంపితే దాన్ని ఆధ్యాత్మిక శక్తి ఇంట్లోని సూక్ష్మ రూపంలో ఉన్న దారిద్ర్యాన్ని ప్రారద్రోలుతుంది. ఈ నీటిలో పసుపు కలిపిన తర్వాత దాని శక్తిని 100 రెట్లు పెంచడానికి మనం మరికొన్ని విశిష్టమైన వస్తువులను జోడించాలి. అందులో మొదటిది జీలకర్ర. జీలకర్ర అంటేనే జయము లేదా విజయాన్ని ఇచ్చేది అని అర్థం. మీ జీవితంలో ఆగిపోయిన పనులు, మొండి బకాయిలు, పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు వంటివన్నీ మళ్ళీ గమనాన్ని పుంజుకోవడానికి జీలకర్ర శక్తి తోడ్పడుతుంది. ఆ తర్వాత ఈ మిశ్రమంలో ఒక 5 నల్ల మిరియాలను వేయండి. మిరియాలు అంటే రక్షణ కవచం లాంటివి. నరదిష్టి, కంటి దిష్టి, ఇతరుల అసూయ వల్ల కలిగే నెగిటివ్ ఎనర్జీని నిర్మూలించడానికి మిరియాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి మీ ఇంటి నుండి ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తాయి. అనంతరం ఇందులో 1 స్పూన్ గల్లులుప్పును అనగా సముద్రపు ఉప్పు కలపండి. ఉప్పు లక్ష్మీదేవి సోదరుడిగా, సముద్రపు బిడ్డగా పరిగణించబడుతుంది. ఉప్పులో నెగిటివిటీని పీల్చుకునే గుణం ఉంటుంది. మనం ఉప్పును నీటిలో వేయగానే అది కరిగిపోయినట్లుగానే మన కష్టాలు, అప్పులు కూడా ఆ పరమేశ్వరుడి దయతో కరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. చివరిగా ఈ మిశ్రమానికి కొంచెం అత్తరు లేదా సెంట్ కలపండి. సుగంధ పరిమళాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. దౌర్భాగ్యం వెళ్ళిపోయి అదృష్టం మీ గడప తొక్కడానికి ఈ పరిమళం ఒక ఆహ్వానం లాంటిది. కనుక ఇవన్నీ పసుపు నీటిలో కలిపి మిక్స్ చేసేయండి. ఇలా సిద్ధం చేసుకున్న ఈ పసుపు నీటి గ్లాసును మీ 2 చేతులతో పట్టుకుని ప్రశాంతంగా ఒక చోట కూర్చోండి. మీ కళ్ళు మూసుకుని మీ ఇష్టదైవాన్ని లేదా కులదైవాన్ని స్మరించుకోండి. మీ మనసులో ఉన్న బాధలను, సమస్యలను దేవుడికి చెప్పుకోండి. ఈ రోజుతో నా ఇంట్లోని దరిద్రం పోవాలి, నా అప్పులు తీరిపోవాలి, మా కుటుంబంలో అందరూ అన్యోన్యంగా ఉండాలి అని గట్టి సంకల్పం చేయండి. మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే ఆ నీటిలో అంతటి శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఇప్పుడు ఆ నీటిని తీసుకొని మీ ఇల్లంతా చిలకరించాలి. ప్రధానంగా సింహద్వారం దగ్గర మొదలుపెట్టి ప్రతి గదిలోనూ, ప్రతి మూలల్లోనూ ఈ నీటిని చల్లండి. వంటగదిలో అన్నపూర్ణమ్మ కొలువై ఉంటుంది కాబట్టి అక్కడ కూడా చల్లండి. ధనం నిల్వ ఉండే బీరువా దగ్గర, పిల్లలు చదువుకునే గదుల్లో తప్పకుండా చల్లాలి. అయితే బాత్రూమ్ మరియు టాయిలెట్లలో మాత్రం ఈ పవిత్రమైన నీటిని చల్లకూడదు అని గుర్తుంచుకోండి. ఇలా ఇల్లంతా చల్లటం వల్ల ఆ పదార్థాల నుండి వచ్చే ప్రకంపనలు మీ ఇంట్లోని గాలిని, వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి. ఇంటి లోపల ఉన్న గందరగోళం తగ్గిపోయి ఒక రకమైన ప్రశాంతత ఆవహిస్తుంది. ఇల్లంతా చల్లగా ఏదో దేవాలయం అనిపిస్తుంది. మిగిలిన నీటిని పారబోయకుండా ఏదైనా మొక్క మొదట్లో పోసేయండి లేదా బయట ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయండి. ఈ చిన్న ప్రక్రియను నమ్మకంతో చేసిన వారికి అతి తక్కువ కాలంలోనే ఫలితాలు కనిపిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు రావటం, ఆగిపోయిన పెళ్లి సంబంధాలు కుదరటం, అనారోగ్యం నుండి కోలుకోవటం వంటి శుభ పరిణామాలు మొదలవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థికంగా ఎన్నో మార్పులు వస్తాయి. అనవసర ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది. గుర్తుంచుకోండి, మనం చేసే ఏ పరిహారమైనా నమ్మకంతో చేసినప్పుడే
అది పూర్తి ఫలితాలను ఇస్తుంది. పౌర్ణమి తర్వాత వచ్చే ఆ పవిత్రమైన చంద్రకాంతిలో ఈ ప్రాకృతిక పదార్థాల సహాయంతో మనం మన ఇంటిని మరియు మన జీవితాన్ని శుద్ధి చేసుకుంటున్నాం. ఈ పసుపు నీళ్ల పరిహారం కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు, అది మన మనసును, మన పరిసరాన్ని సానుకూలత వైపు నడిపించే ఒక గొప్ప మార్గం. కాబట్టి ఈ పౌర్ణమి తర్వాత రోజున ఎవరైతే ఈ చిన్న పనిని భక్తితో చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కనుక అందరూ ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రేపు ఆదివారం చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఒక కోడిగుడ్డుతో మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, కష్టాలు కన్నీళ్లు పోతాయి, కోట్లు వచ్చి పడతాయి. క్షణాల్లోనే మీకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, దరిద్రాలు అన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎందుకు అంటే ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చాలా శక్తివంతమైంది. కాబట్టి ఆదివారం రోజున ఒకే ఒక్క కోడిగుడ్డుతో ఇలా చేయండి. ఒక కోడిగుడ్డు మీ యొక్క తలరాతనే మార్చేస్తుంది అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదు. కోడిగుడ్డు ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుంది. పిల్లలకు కావచ్చు లేదా పెద్దవాళ్లకు కావచ్చు, శరీరపరంగా ఆరోగ్యపరంగా ఎంతో బలమిస్తుంది కోడిగుడ్డు. మనకు డాక్టర్సే చెప్తారు రోజుకొక గుడ్డు తినమని. ఆరోగ్యపరంగా కోడిగుడ్డుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పరిహారపరంగా కూడా అంతే శక్తివంతమైనటువంటి రిజల్ట్ను మనకు కొన్ని క్షణాల్లోనే ఇస్తుంది కోడిగుడ్డు. కోడిగుడ్డు గురించి చెప్పుకోవాల్సి వస్తే చాలా ఉంది. కోడిగుడ్డు పరిహారం ది బెస్ట్ పరిహారం అని చెప్పుకోవచ్చు. మనం కోడిగుడ్డుతో ఎలాంటి పరిహారం చేసినా మంచి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి మీరు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే పిల్లల పరంగా దిష్టి తగలవచ్చు, అలాగే పెద్దవాళ్లకు నరదృష్టి ప్రభావం, సంపాదన పరంగా అస్సలు కలిసి రావటం లేదు, ఇంట్లో కూడా ఎప్పుడూ గొడవలు, సమస్యలు, అసలు ఇంటి పరంగా కలిసి రావటం లేదు అని చాలా రకాలైనటువంటి బాధలతో సతమతమైపోతూ ఉంటాము. కాబట్టి ఒకే ఒక్క 5 రూపాయలు పెట్టి కోడిగుడ్డు కొని తెచ్చుకోండి. మనకు ఒక 5 రూపాయలు ఉంటే చాలు, ఈ పరిహారం పూర్తయిపోతుంది. ఈ పరిహారం కనుక చేసుకుంటే దాని ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోయి మళ్ళీ మీరే కావాలని ఇంకోసారి పరిహారం చేసుకుంటారు. అంత రిజల్ట్ అనేది వస్తుంది. కాకపోతే ఈ గుడ్డు పరిహారాన్ని కొన్ని నియమాలతో చేసుకున్నట్లయితే మనకు చక్కగా వెంటనే కొన్ని క్షణాల్లోనే ఫలితం అనేది వస్తుంది. మరి ఆ పరిహారం ఏమిటి, ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఆదివారం రోజున మనకు ఇంట్లో పిల్లలు అవ్వవచ్చు, పెద్దవాళ్ళు అవ్వవచ్చు, అందరూ కూడా చక్కగా ఇంట్లో ఉంటూ ఉంటారు. కొంతమంది ఇళ్లల్లో ఇంటి యజమానికి పిల్లల పరంగా బాగా దిష్టి దోషం ఉంటుంది. మన ఎదురింటి వాళ్ళు అవ్వవచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వవచ్చు, లేదా మన బంధువులైనా అవ్వవచ్చు. మనం ఏదైనా పని చేస్తున్నా, కాస్త ఏదన్నా మంచి బట్టలు కట్టుకుంటున్నా, ఆదివారం కాబట్టి కాస్త ఏదన్నా పిల్లలు ఉన్నారులే అని చెప్పేసి ఇంట్లో మంచిగా వండి పెట్టినా ఎప్పుడూ కూడా మన ఇంటి మీదే కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉండి ఆ దిష్టి ఏడుపులు అనేవి ఏడుస్తూ ఉంటారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. మనం సంతోషంగా ఉండటం వాళ్లకు అస్సలు ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. అంటే కొంతకాలం మంచిగా మాట్లాడుతూనే కొంతమంది అత్తల వల్ల అవ్వవచ్చు, ఆడపడుచుల వల్ల అవ్వవచ్చు, తోడికోడళ్ళ వల్ల అవ్వవచ్చు, అసూయకు గురి అవుతూ ఉంటారు. మనం మన కుటుంబంతో సంతోషంగా ఉంటూ ఉంటే వాళ్లకు ఎక్కడో కాస్త ఒక రకంగా అనిపించి ఎలాగైనా సరే చూడలేక ఏదో ఒక రకమైనటువంటి చాడీలు చెప్పేసి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. మగవాళ్ళు తెలియకుండా ఆటోమేటిక్గా ఆ మాటలకు కనెక్ట్ అయిపోయి వాళ్ళు వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఏదో ఒక గొడవ జరిగిద్ది అన్నమాట. అంటే అప్పుడు దాకా బాగానే ఉంటారు, తర్వాత వాళ్ళు వచ్చి వెళ్తారు, వెళ్ళిన కానుంచి ఏదో ఒకటి గొడవ జరుగుతుంది. అందరి కళ్ళు ఒకేలాగా ఉండవు, కొంతమంది కళ్ళు మంచివి కావు అని పెద్దలు అందుకే చెప్తూ ఉంటారు. మన చుట్టూ ఉండేవారే దిష్టి పెడుతూ ఉంటారు. మనకు ఉండే దిష్టి దోషాలు తీసేసుకోవడానికి ఈ కోడిగుడ్డు పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. అలాగే కొంతమందిని మనం గమనించినట్లయితే సంపాదన పరంగా అస్సలు కలిసి రాదు. ఎంత చేసినా కూడా కనీసం ఇంట్లో కడుపు నిండా పిల్లలకు ఇష్టమైనవి చేసి పెట్టడానికి కూడా ధనం సరిపోదు. అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలా చాలా రకాలుగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పిల్లలు ఎప్పుడూ కూడా జబ్బు బారిన పడుతూ ఉంటారు. ఎప్పుడు జబ్బులను, దగ్గులను, జ్వరాలను, ఇట్లా ఏదో ఒకటి తరచూ సమస్యలు ఉంటూనే ఉంటాయి. పాపం పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది అందుబాటులో ఉండదు. అందుబాటులో ఉంటే ఎలాగో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాము, చేసుకుంటాము. రెక్కల కష్టం మీద బ్రతకాల్సినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ధనం లేక
అప్పులు చేయటము మానసికంగా వాళ్లకు ఒక రకమైనటువంటి బాధ పెట్టేసి ఉంటుంది. ఏంటి దేవుడా, మేము ఏం పాపం చేశాము, మాకెందుకు ఎప్పుడూ ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు చక్కగా ఈ ఆదివారం రోజున అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి కోడిగుడ్డు పరిహారం ఈ నియమాలతో చేసేయండి. మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. రేపు ఆదివారం కాబట్టి మీరు ఉదయమే చేయాల్సిన పని ఏమీ లేదు. మీరు సాయంత్రం సంధ్యా సమయంలోనే పరిహారం చేసుకోవచ్చు. రాత్రి 10 నుండి 11 గంటల వరకు చేసుకోవచ్చు. మరి మిడ్ నైట్ అయితే వద్దు, కానీ 10 గంటల వరకు అయితే ఖచ్చితంగా మీరు చేసేసుకోవచ్చు. అంటే సండే కాబట్టి కాస్త ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ఉదయం పూట కాస్త లేటుగా ఆలస్యంగా లెగుస్తారు కదా, దీనికోసమని హడావడిగా లెగవలసినటువంటి పనిలైతే లేదు. ఇక సాయంత్రం పూట మీరు 6 గంటల నుండి ఈ పరిహారాన్ని చేసేసుకోవచ్చు. 6 గంటల నుంచి 10 గంటల లోపు చేసుకోవాలి. చాలామందికి కూడా పెద్దవాళ్ళకైనా సరే ఆడవాళ్ళకైనా సరే దిష్టి ఉంటుంది. ఇప్పుడు ఇంటి ఆడమనిషి బాగుంటేనే కదా ఆ ఇల్లు అనేది లక్ష్మీ కళతో ఉంటుంది. అలా కాకుండా ఆడవాళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఎప్పుడు తలనొప్పని కాళ్ళు నొప్పని ఇట్లా బాధపడుతూ ఉంటే ఆ ఇంట్లో కలిసి రాదు. ఆ ఇంట్లో పిల్లలు కానీ మగవాళ్ళు కానీ వాళ్లకు దేని మీద శ్రద్ధ అనేది ఉండదు. సంపాదన మీద దేని మీద ధ్యాస అనేది పెట్టలేరు. కాబట్టి ముందు ఆడమనిషి కూడా బాగుండాలి, అలాగే మగ మనిషి బాగుండాలి, అందరూ బాగుండాలి. కొంతమందిని చూసి ఇరుగు పొరుగు వాళ్ళు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు కదా, దానివల్ల మనకు ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు, సంపాదన పరంగా ఎదగలేకపోవటము, ఎంత సంపాదించినా కూడా డబ్బు అంతా కూడా నీటిలాగా ఖర్చు అయిపోవటము, ఇలా చాలా రకాలుగా జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఒక కోడిగుడ్డుతో తీసి పడేయవచ్చు. ఏమీ లేదు, ఆదివారం రాత్రి స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేసుకోండి. దీనికి పూజ చేయాలి, నియమాలు పాటించాలి అని రూల్స్ ఏమీ లేవు. మామూలుగా నాన్ వెజ్ తినేసి కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. కాకపోతే కోడిగుడ్డు ఒక్కటి మాత్రం తినవద్దు. మామూలుగా నాన్ వెజ్ ఏదైనా తినేయవచ్చు, కానీ కోడిగుడ్డుతో పరిహారం చేస్తున్నాం కాబట్టి కోడిగుడ్డును మాత్రం తినకండి. ఇక అలా కోడిగుడ్డు తీసుకొని మీరు ఏం చేస్తారంటే ముందు ఆ కోడిగుడ్డును శుభ్రంగా క్లీన్ చేసేయండి. కోడిగుడ్డుకు పగుళ్ళు కానీ ఇలాంటివేమీ ఉండకూడదు. అది తీసేసుకొని దాని మీద కాటుకతో కానివ్వండి, లేదా బొగ్గుతో కానివ్వండి, లేదా మనకు ఐబ్రో పెన్సిల్స్ ఉంటాయి కదా, ఆ పెన్సిల్తో అయినా సరే కోడిగుడ్డు మీద దిష్టి బొమ్మలుగా గీయండి. అంటే గుండ్రంగా గీసి మధ్యలో 2 కళ్ళు, ఒక నాలుక ఇక్కడ చూపిస్తున్నట్లుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా గీసేసి తర్వాత ఆ గుడ్డును మీరు ఎడమ చేత్తో పట్టుకొని మీ పిల్లలకు మరియు మీ ఇంటి యజమానికి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా దిష్టి తీయండి. లాస్ట్లో మీ అంతా మీరు మీకే దిష్టి తీసుకోండి. 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పేస్తే సరిపోతుంది. మీ ఇంటి బయటకు వచ్చి ఇదంతా చేయాలి, ఇంట్లో చేయకూడదు. గుడ్డును ఎడమ చేతితో పట్టుకుని కుడి నుంచి ఎడమకి 7 సార్లు, ఎడమ నుంచి కుడికి 7 సార్లు తిప్పి దిష్టి తీయాలి. దిష్టి తీసే ముందుగా సంకల్పం చెప్పుకోండి. నా భర్త మారాలి, నా భర్త నేను చెప్పినట్లుగా వినాలి, ఎవరి మాటలు వినకూడదు, నా మీద ప్రేమగా ఉండాలి, మాకు సంపాదన పరంగా బాగా కలిసి రావాలి, మా పిల్లలకు ఎప్పుడూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, జ్వరాలని జలుబులని అవన్నీ కూడా పోవాలి, పిల్లలకు ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకొని దిష్టి తీయండి. ఆ తర్వాత ఆ కోడిగుడ్డును ఎవరూ తొక్కని చోట ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో కానీ లేకపోతే ఇంటికి దూరంగా మీరు ఆ కోడిగుడ్డును వదిలిపెట్టేసి రండి. ఆ కోడిగుడ్డును విసిరేయొద్దు, విడిచిపెట్టి రండి. అది పగలకూడదు. ఇలా చేయటం వలన మనకు ఏదైతే దోషం పోవాలని మనం చెప్పేసి సంకల్పం చెప్పుకున్నామో ఆ దోషమంతా కూడా, ఆ నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా పోతుంది. కోడిగుడ్డు తెలుపు రంగులో ఉంటుంది, లోపల పసుపు రంగులో ఉంటుంది. అలాగే దీని మీద మనం కాటుక నలుపు రంగును ఉపయోగించాము. ఇట్లా ఈ 3 రంగులు చాలా శక్తివంతమైనవి. అంటే దిష్టి దోషాన్ని తీసివేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. తెలుపు మనకు మంచి జరిగేలాగా చేయడానికి, పసుపు మనకు బాగా కలిసి రావడానికి, నలుపు మన మీద ఏదన్నా శని ప్రభావాలు కానీ దిష్టి దోషాలు ఇలాంటి చెడు అంతా కూడా లాగేసేయడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. కోడిగుడ్డును మనం సరిగ్గా చూసుకున్నట్లయితే అది కూడా ఒక ప్రాణంతో సమానం. మనం దాన్ని ప్రాసెస్ లాగా చేస్తే అది ఒక ప్రాణిలాగా అవుతుంది. అలాంటి కోడిగుడ్డుతో మనం ఈ పరిహారం చేస్తూ ఉన్నాం కాబట్టి మనకు అద్భుతమైన ఫలితం అనేది వెంటనే వచ్చిద్ది. చాలా శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చిద్ది. గుడ్డుని ఎక్కడైనా
విడిచిపెట్టేసి మీరు లోపలికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుదిరితే మీరు స్నానం కూడా చేయండి. ఈ పరిహారాన్ని స్నానం చేయక ముందైనా చేయొచ్చు, స్నానం చేశాకైనా సరే చేయవచ్చు. కాబట్టి శుభ్రంగా కాళ్ళు మాత్రం కడుక్కోండి. ఈ పరిహారం చేసిన తర్వాత నుంచి మీరు గమనించినట్లయితే మీరు ఏదైతే కోరుకున్నారో అలా మీ భర్త నిదానంగా మారటము, మీరు చెప్పినట్లుగా వినటము, చెప్పుడు మాటలు వినకుండా ఉండటము, మీ మీద మీ పిల్లల మీద భార్య అంటే ప్రేమగా ఉండటము, అలాగే పిల్లలకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే పోయి ఆరోగ్యంగా ఉండటము, ఆడుకోవటము, చదువుకోవటము, ఇట్లాంటి మార్పులన్నీ కూడా చూసి మీరే ఆశ్చర్యపోతారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. ఒక 5 రూపాయల కోడిగుడ్డు ఎంతో మంచి రిజల్ట్ను తెచ్చిపెడుతుంది. కాబట్టి చక్కగా ఒక కోడిగుడ్డు తీసేసుకొని ఈ పరిహారం అనేది చేసుకోండి. చక్కటి ఫలితాన్ని పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.